ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధిలో అన్స్టాపబుల్ గా దూసుకుపోతుందంటున్నారు బీజేపీ నేతలు. సంక్షేమం, అభివృద్ధి పథకాల అమలు 2014 ముందు తర్వాత అనేలా 11 ఏళ్లుగా ప్రధాని మోదీ అవినీతి రహిత పాలన అందిస్తున్నారన్నారు కేంద్ర మంత్రులు. ఎన్డీఏ ప్రభుత్వ 11 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రులు ప్రతి రాష్ట్రంలో పర్యటించి ప్రజలకు మోదీ సర్కారు విజయాలపై అవగాహన కల్పిస్తున్నారు. దేశ రూపురేఖలు మార్చేలా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. అయితే 2014 ముందు తర్వాత దేశ పరిస్థితి ఏమిటి అన్నది ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. దేశ వ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. మోడీ రాజ్యం వస్తేనే మనకు న్యాయం జరుగుతుంది. మోడీ రాజ్యం వస్తేనే రామరాజ్యం, మోడీ రాజ్యం వస్తేనే గాంధీ రాజ్యం వస్తుందని చెప్పి ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ అభివృద్ధిపై తెలంగాణలో చర్చ జరుగుతోందని, తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావడం ఖాయమన్నారు బండి సంజయ్. ఆంధ్రప్రదేశ్లో వచ్చింది, తెలంగాణ రాష్ట్రంలో చర్చ జరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్ లాగానే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, అవినీతి రహిత పాలన సాగాలంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ సర్కార్ రావాలని కోరుతున్నారు. జనగణనలో కులగణన చేసేందుకు ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయంతో భవిష్యత్తులో బీసీల తలరాతలు మారతాయన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. నరేంద్ర మోడీ గారు రోల్ మోడల్ కావాలి. నరేంద్ర మోడీ గారు ఇవాళ ఏ రకంగా చిత్తశుద్ధితోని ఎన్సీబీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా ఇచ్చారు. 27% రిజర్వేషన్ ఇస్తే ప్రతి ఏటా లక్షల మంది బిడ్డలు ఇవాళ మంచి ఉన్నత చదువుకు ఎదుగుతా ఉన్నారు. ఈ 10 సంవత్సరాల్లో ఇన్ని చేశాడే నరేంద్ర మోడీ గారు. ఈ దేశంలో ఏ ప్రభుత్వం వచ్చినా ఇంతవరకు బీసీలు కేంద్రంలో నామమాత్రంగా ఉండేవారు. మొదటిసారిగా 3 సార్లు ఈ ప్రభుత్వం మోదీ గారి నేతృత్వంలో 27 మంది ఓబీసీలను కేంద్రంలో మంత్రివర్గ స్థానం కల్పించి ఇవాళ ఒక చరిత్ర సృష్టించారు మోదీ గారు. కొన్ని రోజులుగా 2 తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న కేంద్ర మంత్రులు ప్రధాని మోదీ పాలనపై నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలతో బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.